హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ కర్డ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అన్నం ఉడికించుకున్నారంటే చాలండి, వితిన్ 5 మినిట్స్లో మీరు ఈ కర్డ్ రైస్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 స్మాల్ గ్లాస్ రైస్ని తీసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2 సార్లు వాటర్తో బాగా వాష్ చేసి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి. సో మీరు ఏ కప్తో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నారో దానికి ట్రిపుల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. రైస్ ఉడకడం స్టార్ట్ అయ్యి దగ్గర పడుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఉడికించండి. దీనివల్ల రైస్ మెత్తగా ఉడుకుతుంది. రైస్ని బాయిల్ చేసుకున్న తర్వాత రైస్ వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్తో కానీ లేదంటే గరిటతో కానీ కొంచెం మెత్తగా చేసుకోండి. ఎందుకంటే పెరుగన్నంకి రైస్ ఎంత మెత్తగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. నెక్స్ట్ ఈ రైస్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో కర్డ్ని తీసుకొని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఈ కర్డ్ని రైస్లోకి యాడ్ చేసి గరిటెతో బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఈ రైస్లోకి 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసి మళ్ళీ రైస్ అంతటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి అన్నిటిని బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కాజు పలుకులను యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఈ తాలింపుని పెరుగన్నంలోకి యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేయండి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ రెడీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్డ్ రైస్ని డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చండి, లేదంటే అప్పడాలతో ఇంకా పికిల్తో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ సమ్మర్ సీజన్లో ఈ కర్డ్ రైస్ని ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.